హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పృథ్వీ అన్ప్లగ్డ్. ఇవాళ నేను అమెరికాలో క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్తున్నాను. ఆ క్రికెట్ మ్యాచ్ ఏంటంటే మేజర్ క్రికెట్ లీగ్ అనమాట. ఆ మేజర్ క్రికెట్ లీగ్ వచ్చేసి సేమ్ ఐపీఎల్ లాంటిదే. మన ఐపీఎల్ టీమ్ ఓనర్సే అమెరికా ఊరి పేర్లతో టీమ్స్ కొని ఆడిస్తున్నారు. ఐపీఎల్ ఆడే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఉన్నారనమాట. ఇవాళ టెక్సాస్ సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ మ్యాచ్. సో పేర్లు బట్టి మీకు అర్థం అవ్వాలి, చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అనేది. సో ఈ మ్యాచ్ మొత్తం ఈ వీడియోలో రికార్డ్ చేశాను. సో ఈ వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. ఇది నా ఫస్ట్ లైవ్ క్రికెట్ మ్యాచ్. ఎన్నోసార్లు ఐపీఎల్ చూద్దాం అనుకుని వెళ్దాం అనుకున్నాను, కానీ ఎప్పుడు కుదరలేదు, వెళ్ళలేకపోయాను. ఇక్కడ చూస్తే టికెట్ డిస్కౌంట్లో వచ్చింది కదా అని చెప్పి $10కి అందరూ వచ్చారు, కానీ ఇక్కడ పార్కింగ్ వచ్చేసి $20 అంట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? క్లాస్కి రమ్మంటే ఎప్పుడు లేట్గా వెళ్ళే వాళ్ళంతా క్రికెట్ మ్యాచ్ అనేసరికి 1 అవర్ ముందే వచ్చేసారు. ఓరి పిలిచిందంటే గంట ముందు ఆడుంటాం. 10 o'clock షట్టర్ బంద్ చేస్తున్నారంటే 9:58 కాడు ఉంటా. ఇప్పుడు దాకా లైఫ్లో డబల్ రేట్ల మంది ఎప్పుడు కొనలేదు తెలుసా నేను. ఈ బస్సు వచ్చేసి టెక్సాస్ సూపర్ కింగ్స్ బస్సు. సేమ్ సిఎస్కే బస్ లాగే ఉంది, ఒక్క ధోనియే లేడు. ఈ స్టేడియం డాలస్ పక్కనే ఉన్న గ్రాండ్ ప్రెరీ అనే ఊర్లో ఉంది. టెక్సాస్ సూపర్ కింగ్స్ మ్యాచెస్ అన్నీ ఈ స్టేడియంలోనే జరుగుతాయి, ఎందుకంటే టెక్సాస్ సూపర్ కింగ్స్కి ఇది హోమ్ గ్రౌండ్ అనమాట. టెక్సాస్ అండ్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ కాబట్టి ఈ మ్యాచ్ ఇక్కడే జరుగుతుంది. టికెట్ చెకింగ్, సెక్యూరిటీ చెకింగ్ చేసేసి లోపలికి వెళ్ళిపోదాం పదండి. అమెరికాలో క్రికెట్ అంటేనే తెలీదు, బట్ వరల్డ్ కప్ వచ్చేసరికి చాలా ఎక్కువ పాపులారిటీ వచ్చేసింది. మంచి డిమాండ్ కూడా పెరిగింది క్రికెట్కి. అమెరికాలో ఈ టోర్నమెంట్ స్పాన్సర్ వచ్చేసి కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఫుల్గా ప్రమోట్ చేసుకుంటున్నారు. స్టేడియంలో ఫ్యాన్ మర్చెండైజ్ లైక్ షర్ట్లు, క్యాప్లు, టీషర్ట్లు అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. అందరూ మా నరసింహమ్మతో ఫోటో దిగుతున్నారని చెప్పేసి నేను కూడా ఫోటో లాగేశాను. స్టేడియం అంతా లుక్ వేసి వచ్చేసరికి ఫస్ట్ అవర్ కూడా అయిపోయింది. సీట్లు కొనటం కంటే ఎత్తుక్కోవడం కొంచెం కష్టం అనిపించింది. ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు స్టేడియం అంతా. Enjoy, it's good little people's coming and for match, huh? Now is 6 quarter, 4 quarter now. ఎవరికి తెలుదు. స్టోనిస్ మామ బహుళగా నవ్వులుకుంటూ బౌలింగ్ వేస్తున్నాడు. పవన్ మామ మెల్లగా అడ్డు పెడుతున్నాడు లంచ్ తిన్నట్టు. మెల్లగా ఆడుకుంటూ వచ్చాడు. ఎంతలో ఓవర్ వచ్చేసి ఓవర్. ముంబై వాళ్ళు బ్యాటింగ్ తీసుకుని, సారీ ముంబై కాదు కదా ఇది న్యూయార్క్ టీం బ్యాటింగ్ తీసుకుని 2 overs 4 runs కొట్టారు. ఈలోపు ఫస్ట్ వికెట్ కూడా పడింది. బ్రేవిస్ మామ ఎండకి ఆడలేకపోయాడు అనుకుంటా పాపం. మ్యాచ్ స్లోగా గూడ్స్ బండ్లో పోతుంది. T20 అనుకుంటున్నారో టెస్ట్ అనుకుంటున్నారో అర్థం కాలేదు. డగ్అవుట్లో పూరీలు పెడుతున్నారంటే పూర్ణ వెంబటనే అవుట్ అయిపోయాడు. చెన్నై ఫ్యాన్ బేస్ గురించి తెలిసిందే కదా. ఫ్రీకి ఇచ్చిన జెండాలు వేసుకొని ట్రైన్ వచ్చినప్పుడు స్టేషన్ మాస్టర్ లాగా స్టేడియం అంతా ఊపేశారు. గ్రౌండ్లో ముంబై ఇండియన్స్ సపోర్టర్స్ ఎక్కువ మంది లేరు అనుకుంటా. మేబీ అంబానీ మామ పెళ్ళిలో బిజీగా ఉన్నట్టున్నారు. పవర్ ప్లే కూడా అయిపోవస్తుంది. 30 runs కొట్టారు. ఫ్యాఫ్ మామ ఫీల్డింగ్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేశాడు. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. స్లోగా ఆడుతున్నారు అనేసరికి కొంచెం ఫీల్ అయినట్టున్నారు. కొంచెం స్పీడ్ పెంచారు. ఒక 170 కానీ వస్తే కానీ మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉండదు. అండ్ ఆల్సో కట్టిన $10కి న్యాయం జరగదు. ఎవడి బాధ ఆడిది, $10 బొక్క అయిద్దని. రాక మన శాంటనర్ మామ దగ్గరికి బాల్ వచ్చింది. ఒక్క నిమిషం కూడా చేతిలో పెట్టుకోకుండా ఇసిరేసాడు. కట్టిన $10కి 10 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అన్నా చూడాలనే కోరిక తీరులోపు మన స్టోనిస్ మామ బౌండరీ కట్టప్పలా కాపలా కాస్తున్నాడు. ఒక్క 4 కాదు కదా, ఒక్క సింగిల్ కూడా వదలట్లేదు. ఎన్నాళ్ళైందో మన బ్రావో మామని చూసి. అన్నొస్తే వికెట్లు, లేకపోతే రన్స్. ఫస్ట్ బాల్ వికెట్ తీసి మామ ఎంట్రీ. వెంటనే మొనాక్ పటేల్ మామ కొట్టాడు బౌండరీ. ఎట్టగొట్ట మన ముంబై ఇండియన్స్ న్యూయార్క్ టీం 100కి చేరుకున్నారు. అసలు ఈ 100 కూడా కొడతారా లేదా అనే డౌట్లో ఉన్నాం ఫస్ట్ లో అయితే. అది ఆడుతున్నారండి, అందుకని చూసుకొని ఆడమనేది. ఇలా ఇలా బ్యాక్ ఫుట్ ఆడితే బాల్ ఇక్కడ పడి నేను ఆల్తలా కబలి, నేను కూడా ఆల్తలా కబలి నేను ఆల్తలా కబలి, నేను కూడా ఆల్తలా. ఇవాళ అయితే మాత్రం నేను ప్రస్తుతం విజయవాడలో లేను. ఏ కులు మనాలిలో ఉన్నానో, కాశ్మీర్లో ఉన్నానో. పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. రషీద్ మావ అయితే కాటారమ్మ కొడుకు లెక్క ఊచకోత కోసాడు. 4 4 4 6లతో 50 బాదాడు. అన్న లేకపోతే స్కోర్ వెళ్ళేదే కాదు. అన్న ఎన్ని రన్స్ కొట్టాడో అన్ని రన్స్ నెక్స్ట్ ఇన్నింగ్స్లో ఇచ్చేసాడు అనుకోండి, అది వేరే విషయం. 50 కొట్టి బ్యాట్ అన్సేపు తిప్పాడు, అన్సేపు కూడా లేడు గ్రౌండ్లో.
6 కొడదాం అనుకున్నాడు హెలికాప్టర్ షాట్తో. ఎల్బిడబ్ల్యూఏ అవుట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాడు. లాస్ట్లో వచ్చాడు మన పోలార్డ్ మామ. బాల్ వదిలేసినట్టు మ్యాచ్ కూడా వదిలేశాడు. ఫాఫ్ మామ అయితే కెప్టెన్సీలో తెగ బిజీగా ఉన్నాడు. గ్రౌండ్ అంతా తెగ పరిగెత్తిస్తూ ఉన్నాడు. ఇంతలో 6 పడింది. 6 పడిందని ఆనందపడేలోపు పోలార్డ్ మామ వికెట్ పడింది. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అంతా సైలెంట్ అయిపోయారు. అతి కష్టం మీద ముంబై ఇండియన్స్ 160 దాకా వచ్చారు. 160 దాకా వచ్చారంటే సాహసం అనే చెప్పాలి. గుర్తుపట్టారు ఆ మనిషిని, మన మలింగా మామ. ఆయన ఈ మ్యాచ్ గెలుస్తాం అనుకునే లోపు వర్షం పడింది. వర్షం వచ్చి చలి బెట్టింగ్స్ నాకు ఓనికింగ్స్ వెరీ బ్యూటిఫుల్ వెరీ గుడ్ క్లైమాక్స్ మ్యామ్ ఎంజాయ్ లైఫ్ పండగ. సాంబిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు తీయగుంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు మెత్తగుంటది. బుజ్జిగాడు బ్లాక్ చూసుకుందాం. మన వాళ్ళు బోల్ట్ మామని ఆటోగ్రాఫ్లు అడిగి తన ఆస్తి మొత్తం రాయించుకుందాం అనుకున్నారు. బోల్ట్ మామ కాసేపట్లో ఆ బౌండరీ నుంచి పారిపోయాడు. టీఎస్కే వాళ్ళు చేసి చేసిన విధానం ఒక్క మాటలో చెప్పాలంటే మరణ మాస్ అంతే. మీరే చూడండి. టీఎస్కే కంఫర్టబుల్గా గెలిచేసింది ముంబై మీద. అది కూడా జస్ట్ ఒక్క వికెటే పడింది. అది కూడా ఫాఫ్ మామ్కి చిరాకు బుట్టి అవుట్ అయినట్టున్నాడు. చెప్పాలంటే వార్ వన్ సైడ్ అయిపోయింది. ఎక్కడ ముంబై బౌలర్స్కి ఛాన్సే ఇవ్వలేదు. జెండాలు అయితే ఎగురుతూనే ఉన్నాయి గ్రౌండ్లో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైట్ షో చూసి ఎంజాయ్ చేయండి.